హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. రిలయన్స్లో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే డిఫెన్స్ స్టాక్స్ ఈరోజు చాలా బాగా ర్యాలీ ఇచ్చే రీజన్స్ ఏంటి, ఇంకా ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉన్నాయా, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకా చాలా స్టాక్స్ లైక్ ఎన్హెచ్పిసి కానివ్వండి, మార్ఫన్ ల్యాబొరేటరీస్ కానివ్వండి, మోబిక్విక్ కానివ్వండి, ఓలా ఎలక్ట్రిక్, సో అలాగే టాటా మోటార్స్, చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు. వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ వీడియోలో ఏదైతే చాలా స్టాక్స్ గురించి అడిగారో వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరిగిందనమాట. సో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రిలయన్స్ అనమాట. రిలయన్స్ మనం ముందు నుంచే మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ 1600 రూపీస్ స్టాక్, నిఫ్టీలో టాప్ కంపెనీ. సో ఆల్మోస్ట్ మనకి 1100 రూపీస్ నుంచి 1150 దొరుకుతుంది, అక్యుములేట్ చేసుకుని అని చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, రిజల్ట్స్ కూడా కొంత పాజిటివ్ ఉండడంతో ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్ ఆల్మోస్ట్ 5% దాకా కూడా వెళ్ళిందనమాట. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది, ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కొంతమంది టార్గెట్ ఆల్మోస్ట్ 1710 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా కొంతమంది టార్గెట్ ఇచ్చారనమాట. స్టాక్ అయితే కనుక ప్రజెంట్ అయితే కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్ ఉంది. ఒకవేళ మీరు కింద లో లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ గురించి చాలామంది అడుగుతారన్నమాట. ఒకవేళ ఏమైనా పడితే 1300 నుంచి 1320 లెవెల్స్, అలాగే 1150 నుంచి 1200, ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రజెంట్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఈరోజు రిజల్ట్స్ కాబట్టి కొంత ఎస్టర్డే రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కొంత పాజిటివ్గా మనకి స్టాక్లో మూమెంటం అనేది కనిపించింది గైస్. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది మనకి రిలయన్స్ షేర్ గురించి అనమాట. అలాగే ఈరోజు మనకి డిఫెన్స్ స్టాక్స్ చాలా మంచిగా ర్యాలీ అనేది కనిపించే రీజన్స్ ఏంటి అంటే కనుక ఇండియా పాకిస్తాన్ ఏదైతే టెన్షన్స్ ఉన్నాయో, ప్రజెంట్ ఏదైతే వార్ టెన్షన్స్ ఉన్నాయో దానివల్ల కొంత డిఫెన్స్ స్టాక్స్ కొంత పాజిటివ్ అనమాట. అందువల్ల ఏదైతే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి దానికి పాజిటివ్. అందువల్ల మనకి ఈరోజు ఏదైతే డిఫెన్స్ స్టాక్స్లో ర్యాలీ కనిపించింది. అంతేకాకుండా రాఫెల్ ఎం ఫైటర్ జెట్ డీల్ కూడా కొంత యాంటిసిపేషన్లో ఉంది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మెయిన్గా మనకి హాల్లో కానివ్వండి, పరాజ్ డిఫెన్స్లో కొంత పాజిటివ్గా ర్యాలీ కావడానికి. మనకి ఏదైతే హాల్ ప్రజెంట్ చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 4300 అరౌండ్గా టెస్ట్ చేసేది. బట్ ఈరోజు కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 4 to 5% దాకా కూడా హాల్లో ర్యాలీ కనిపించింది. ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే ఇమీడియట్గా మనకి హాల్కి 4500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 4750 నుంచి 5000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అనమాట. మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 3000 లెవెల్స్కి వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ 5500 5600 రూపీస్ స్టాక్ 3000కి దొరుకుతుంది, అక్యూములేట్ చేసుకుని. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ ఉంది. ఆల్రెడీ మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం, హోల్డ్ చేయొచ్చు అని కొంతమంది అడిగారన్నమాట. ప్రజెంట్ అయితే కనుక 4500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి 4750 5000 లెవెల్స్ దాకా కూడా మనకి స్టాక్ మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఇది మనకి హాల్ గురించి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఈరోజు మనకి షార్ట్ ర్యాలీస్ ఇచ్చే. ఒకవేళ మీరు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే కనుక బెటర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3800 నుంచి 4000 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట హాల్ అక్యూములేట్ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్లో మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఆల్మోస్ట్ మనకి 78% 9% దాకా కూడా ఆల్మోస్ట్ అన్ని డిఫెన్స్ స్టాక్స్ మనకి ర్యాలీ అనేది కనిపించాయి అనమాట. ఇది కొంత పైకి క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ 1500 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడింది. మంచి ర్యాలీ కనిపించింది. ఈ రీజన్ దగ్గరే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి 1600 నుంచి 1750 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్ మనకి మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది గైస్. అలాగే డేటా ప్యాటర్న్స్ మనం ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఈరోజు ఆల్మోస్ట్ 9 to 10% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. ఫస్ట్ టార్గెట్ మనం 2250 పెట్టుకున్నాం, సెకండ్ టార్గెట్ 2500. ఎస్టర్డే ఓల్డ్ ఛానల్లో కూడా మనం డిస్కస్ అనేది చేసాం. స్టాక్ ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి 2500 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్. మనం ఎస్టర్డే సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. డిఫెన్స్ స్టాక్స్కి కొంత పాజిటివ్గా ఉండొచ్చు అని చెప్పేసి మనం డేటా ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసాం. అలాగే చాలా స్టాక్స్ కూడా ఈరోజు డిఫెన్స్ స్టాక్స్ మంచి ర్యాలీస్ కనిపించాయి అనమాట. రీజన్స్ ఏంటి అంటే కనుక అదే మనకి ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ వల్ల కొంత డిఫెన్స్ స్టాక్స్కి అది కొంత పాజిటివ్. అలాగే కొంత డీల్ ఉంది, దానివల్ల కూడా కొంత పాజిటివ్గా మూమెంట్ ఇచ్చారన్నమాట. ఈవెన్ పరాజ్ డిఫెన్స్ కూడా మంచి ర్యాలీ కనిపించింది ఎగ్జాక్ట్గా. ఇది కూడా మనకి 1150 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీసుకుంది. ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట 1150 నుంచి 1160 ఆ రీజన్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. కొంత హెవీ ర్యాలీ కనిపించాయి కాబట్టి స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి గైస్. అలాగే చాలామంది ఎన్హెచ్పిసి స్టాక్ గురించి అడుగుతుందన్నమాట. ఈవెన్ మనకి వాట్సాప్లో కూడా చాలామంది కాంటాక్ట్ అయ్యారు. ఎన్హెచ్పిసి స్టాక్ని హోల్డ్ చేస్తున్నాం అసలు ఏంటి అంటే ప్రజెంట్ అయితే కనుక స్టాక్ అయితే కనుక 90 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది.
అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే చాలామంది 92 రీజన్స్ దగ్గర చాలా టైమ్స్ అక్యుములేట్ చేసుకున్నారు ప్రీవియస్గా. అక్కడ నుంచి స్టాక్ కంటిన్యూస్గా పడిన తర్వాత చాలా టైం తర్వాత మళ్ళీ కూడా ఈ రీజన్కి వచ్చింది. అందువల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ ఈ రీజన్లో జరుగుతుంది. 92 ప్రీవియస్ ఈ రీజన్లో చాలా టైం సస్టైన్, ఆ టైంలో చాలామంది ఇక్కడ అక్యుములేట్ చేసుకున్నారు. అందువల్ల అక్కడ మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఈరోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. ఒకవేళ ఈ రీజన్ ఎవరైనా బ్రేక్ అయితే కనుక 95 to 100 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మార్ఫిన్ ల్యాబొరేటరీస్ గురించి అడుగుతున్నాం. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్మోస్ట్ 58 రూపీస్ దగ్గర తీసుకున్నామంటే ఈరోజు ఇది 65 దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ 12% మేము ఫ్రైడే రోజు ఈ పర్టికులర్ స్టాక్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ సింగిల్ డేలో 12% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 60 రీజన్ సపోర్ట్ రీజన్ 58 to 60, అందువల్ల ఇక్కడే మేము తీసుకోవడం జరిగింది అనమాట. ఈరోజు 65 దాకా వెళ్ళింది. సో ప్రీవియస్గా 65 రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్ అయితే ఒకవేళ ఫర్దర్గా ర్యాలీ ఇచ్చి బ్రేక్ అయితే 70-75 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి మార్ఫిన్ ల్యాబొరేటరీస్ గురించి అనమాట. అలాగే ఎంఎన్ఎంలో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ అయితే ఖచ్చితంగా కనిపించింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 2900 లెవెల్స్ దగ్గర మనకి ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక సో టెస్ట్ చేసింది అనమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా 3000 నుంచి 3200 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనమాట. అలాగే జియో ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ మనం ఆల్రెడీ 200 లెవెల్స్ దగ్గర డిస్కస్ చేసాం. అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ కనిపించింది ప్రీవియస్గా. సో కూడా మనకి 250 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అని చెప్పుకున్నాం. సో ఈరోజు 260 లెవెల్స్ అరౌండ్ టెస్ట్ చేసింది. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక పాజిటివ్ ఉంది. ఒకవేళ ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక మనకి ఆల్మోస్ట్ 275 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 275 నుంచి 280 ప్రీవియస్గా స్లైట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఈ రీజన్స్ దాకా వెళ్ళే ఛాన్స్. ఇది కూడా బ్రేక్ అయితే 300 లెవెల్స్ ప్రీవియస్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది. సో మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లో సస్టైన్ అయింది. సో మ్యాక్సిమం అప్ సైడ్ ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 300 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. మేము 55 రూపీస్ దగ్గర అరౌండ్గా ఇన్వెస్ట్ చేసాం అని. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ మనకి సో కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్ ఉంది. స్టాక్ ఏదైతే ఉందో ఓలా ఎలక్ట్రిక్ స్టిల్ లాస్ మేకింగ్ కంపెనీ. ఇటువంటి స్టాక్స్లో ప్రజెంట్ అయితే కనుక అవాయిడ్ చేయండి ఫ్రెష్ ఎంట్రీస్. ఆల్రెడీ మీరు నియర్ బై ప్రైస్ దగ్గర బై చేస్తుంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ప్రజెంట్ 50 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ వస్తే కనుక అక్యూములేట్ మీరు ఏదైతే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని స్లైట్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ గైస్. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి అనమాట. కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. లాస్ మేకింగ్ కంపెనీ, బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని. ప్రజెంట్ అయితే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 200 నుంచి 205 సో ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. సో ఇక్కడ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంటిన్యూస్గా స్టాక్ అయితే పడింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ అదే రీజన్లో టెస్ట్ చేస్తుంది గైస్. సో ఒకవేళ మార్కెట్ సూపర్ పాజిటివ్ ఉంటే ఈ రీజన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ 180 రీజన్స్. 180 రీజన్స్ దగ్గర చాలా టైమ్స్ వచ్చి అక్కడి నుంచి మంచి ఆ ర్యాలీ అనేది కనిపించాయి అనమాట. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ఈ రీజన్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడం బెటర్. సో ఇప్పుడైతే కనుక మనకి 200-205 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ లాంగ్ టర్మ్ వ్యూకి సో యాడ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ప్రీవియస్ వీడియోలో కూడా అడిగారు. 650 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కింద పడింది. సో స్టిల్ మనకి ఓవరాల్గా రైల్వే సెక్టర్ స్టాక్స్ పడే ఛాన్సే ఉన్నాయి. సో అక్యుములేట్ చేసుకోండి. ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్ అప్ టు 250 లెవెల్స్ దాకా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ వ్యూ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది సార్. అలాగే టాటా మోటార్స్ పెరుగుతుంది కదా, ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతుంది అనమాట. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. మ్యాక్సిమం స్టాక్ పడితే 500 నుంచి 550 రీజన్స్ దాకా పడే ఛాన్స్ ఉందని. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే కనుక ఇప్పుడు ఈ క్వార్టర్ కాకపోయినా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ సేల్స్ మీద అలాగే వీళ్ళ యొక్క రెవెన్యూస్ మీద సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 and 2 క్వార్టర్స్ నెక్స్ట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో రిజల్ట్స్, సో ఆ రిజల్ట్స్ బట్టి మనకి స్టాక్లో మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మళ్ళీ కూడా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ మీరు హోల్డ్ చేయగలుగుతారు అనుకుంటే కనుక సో అప్ టు 500 దాకా స్లోగా అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోలో చాలా స్టాక్స్ గురించి అడిగారు. వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. ఏసీఎంఈ సోలార్ స్టాక్ గురించి అడిగారు అనమాట. స్టాక్ అయితే కనుక సో ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే కనుక సో ఎక్కడ కూడా అంత పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపించట్లేదు. బెటర్ అవాయిడ్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 170 నుంచి 180 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. దాని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే
గోల్ అగోల్ స్టాక్ గురించి అడిగారన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ అయితే కనుక ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ని పుష్ చేశారో, ఆ తర్వాత లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది. ప్రజెంట్ ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే మీకు పెన్నీ స్టాక్స్ని గురించి చెప్తున్నారో వాళ్ళ వీడియోస్ చూసి ఇన్వెస్ట్ చేసి క్యాపిటల్స్ లాస్ అవ్వకండి. పెన్నీ స్టాక్స్ చాలా అంటే చాలా రిస్క్ అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూలో బాగా పెరిగిపోతాయని చెప్పి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ ర్యాలీ అయిపోయింది ఆల్మోస్ట్. మనకి చూస్తే కనుక లాస్ట్ 5 years నుంచి మనకి బుల్ మార్కెట్ నడుస్తుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎనీ టైం రావచ్చు. పడితే ఒక 5,000-6,000 పాయింట్స్ మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే మళ్ళీ రికవరీ వచ్చిందో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోతుందని ఎవరు కూడా చెప్పలేరు. మార్కెట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా ఇటువంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఆల్రెడీ మీరు హై లెవెల్స్లో బై చేస్తుంటే కనుక సో 1 or 2 years టైం ఇవ్వండి. లైక్ 10 రూపీస్ అలా 11 రూపీస్ అలా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో హోల్డ్ చేయండి. మీ లెవెల్స్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక తీసుకోకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అదాని పవర్ స్టాక్ గురించి అడిగారన్నమాట. ప్రీవియస్ వీడియోలో ఆల్మోస్ట్ మేము 700 రూపీస్ దగ్గర అబోవ్ బై చేసాం, 700 అబోవ్ బై చేసాం. అక్కడి నుంచి కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. సో అసలు హోల్డ్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. అదాని పవర్ ఎన్ని టైమ్స్ పడినా మళ్ళీ కూడా రికవరీ కనిపించింది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. సో అలాగే యావరేజ్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. యావరేజ్ బెటర్, వెయిట్ 600 లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మీరు ఇక్కడ యావరేజ్ చేసినా ఇది పైకి వెళ్ళి 600 లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఒకవేళ మీరు 770 రూపీస్ అరౌండ్గా బై చేసామని చెప్పారన్నమాట. సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే 600 పైన సస్టైన్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ చేసుకోవడం బెటర్. సో ఇది మనకి అదాని పవర్ గురించి అనమాట. అలాగే అదాని పోర్ట్స్ గురించి కూడా అడిగారన్నమాట. అదాని పోర్ట్స్ కూడా ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 1600 రూపీస్ స్టాక్ కంటిన్యూస్గా పడిన తర్వాత ఆల్మోస్ట్ 1000 నుంచి 1100 రీజన్స్ మధ్యలో సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తుంటే ఈ రీజన్స్లో సో యావరేజ్ చేసుకోండి. అదాని గ్రూప్ స్టాక్స్లో కొంత అన్ని హై డెప్ట్ కంపెనీస్, బట్ కొంత ట్రస్ట్ ఏమైనా చేయొచ్చు అనుకుంటే కనుక అదాని పోర్ట్స్ కానివ్వండి, అదాని విల్మర్ కొంత మంచి కంపెనీస్ అనమాట. సో ఈ లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక. అలాగే బంధన్ బ్యాంక్ షేర్ గురించి అడుగుతుంది అనమాట. బంధన్ బ్యాంక్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్ వచ్చింది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బంధన్ బ్యాంక్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే సో ఇది లాస్ట్ 5 years 6 yearsగా మార్కెట్స్ ఇంత బుల్ ర్యాలీ ఇచ్చినా సరే అంత మూమెంటం ఏమి ఇవ్వలేదు. సో ఆల్మోస్ట్ చాలా స్మాల్ స్టాక్స్ కూడా సో 200-300% రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఈ స్టాక్ అంత రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. సో పూర్ పర్ఫార్మ్ చేసిందనమాట. అందువల్ల లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే బంధన్ బ్యాంక్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే కనుక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత 170 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని స్లైడ్గా పడుతుంది. బెటర్ ఒకవేళ పడితే కనుక మళ్ళీ 140 నుంచి 150 రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే ఓఎన్జీసీ గురించి అడుగుతుంది అనమాట. ఓఎన్జీసీ అయితే కనుక స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ 250 రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గైస్. సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక సో ఫర్దర్గా మనకి 270 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. 270 అది కూడా బ్రేక్ అయితే 300 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ రివర్స్ అయితే వచ్చింది. ప్రజెంట్ లాస్ట్ 1 వీక్ బట్టి సో ఆల్మోస్ట్ 250 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే ఎన్ఎండిసి లాంగ్ టర్మ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, 10 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని సంపాదన అడిగారు అనమాట. సో ప్రీవియస్ వీడియోలో సంపాదన అడిగారు. సో ఎన్ఎండిసి లాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి సో అంత హెవీ రిటర్న్స్ అయితే ఇవ్వో. 10 years టార్గెట్, 20 years టార్గెట్ అనేది అంత హెవీ రిటర్న్స్ ఇవ్వవు. ఇవి గ్రోత్ స్టాక్స్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్ 2008 దగ్గర నుంచి 2009లో 2008-9 మధ్యలో మనకి మార్కెట్ క్రాష్ వచ్చింది. ఆ టైంలో మనకి ఈ పర్టికులర్ స్టాక్ 70 రూపీస్కి వెళ్ళింది. మళ్ళీ కంటిన్యూస్గా 10 రూపాయలకి పడిపోయింది. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ ఆల్మోస్ట్ సో ఆఫ్టర్ 2009 తర్వాత 2009-10 తర్వాత ఆఫ్టర్ 15 years తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ మళ్ళీ 90కి వెళ్ళింది గైస్. సో ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూలో మనకి డివిడెన్స్ అయితే వస్తాయి కానీ బట్ గ్రోత్ స్టాక్స్ అయితే ఖచ్చితంగా కాదు. హై లెవెల్స్లో బై చేసి క్యాపిటల్స్ స్ట్రక్ చేసుకోకండి. కేవలం డివిడెన్స్ కోసం మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. గ్రోత్ స్టాక్స్ ఒక 10 years తర్వాత టార్గెట్ ఏం చెప్పలేము, ఎందుకంటే ఇవి అంత గ్రోత్ స్టాక్స్ కాదనమాట. సో ఇది మనకి ఎన్ఎండిసి గురించి. అలాగే మొబిక్విక్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో మొబిక్విక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. అది ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కొంత ఎక్కువ యూజ్ చేస్తున్నాం. మొబిక్విక్ ప్రీవియస్గా 2015-16 ఆ టైంలో కొంత బాగా పర్ఫామ్ చేసేది. గూగుల్ పే, ఫోన్పే కన్నా బిఫోర్ ఉన్న కంపెనీ అనమాట. బట్ కొంత బాగా వర్క్ చేసేది ఆ టైంలో. బట్ ప్రజెంట్ అయితే కనుక ఇట్స్ లాస్ మేకింగ్ కంపెనీ. సో చాలామంది యూజ్ చేశారు ఆ టైంలో. బట్ ప్రజెంట్ అయితే కనుక మొబిక్విక్ని అంతగా ఎవరు యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. బెటర్ అవాయిడ్ చేయండి. 250 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో మహా అయితే రికవరీ అయితే మళ్ళీ కూడా 400 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మొబిక్విక్ని అవాయిడ్ చేయండి. ప్రజెంట్
ఉంటున్న మార్కెట్ కండిషన్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడైనా రావచ్చు. అటువంటి టైంలో మనం లాస్ మేకింగ్ కంపెనీస్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ కానివ్వండి, మోబిక్విక్ ఇటువంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ గైస్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అడిగారన్నమాట. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైతే మంచి రివర్సల్ వచ్చింది, ప్రజెంట్ 120 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. మార్కెట్స్ కొంత సపోర్ట్ చేసి బ్యాంకింగ్ స్టాక్స్లో ఇంకా కొంత పాజిటివ్గా ఏమైనా మూమెంట్ ఉంటే కనుక సో ఈ 120 లెవెల్ బ్రేక్ అయితే కనుక 130, 140, 150 ఎవ్రీ 10 పాయింట్స్ దెర్ ఇస్ స్మాల్ రెసిస్టెన్స్ అనమాట. సో ఆ లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే కనుక 120 మేజర్ రెసిస్టెన్స్. ప్రీవియస్గా ఈ లెవెల్స్ దగ్గర నుంచే మళ్ళీ ఆల్మోస్ట్ స్టాక్ 90 లెవెల్స్ దాకా పడిపోయింది, మళ్ళీ రికవరీ వచ్చిందనమాట. సో కొంత హై లెవెల్స్ ఉంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయడం కొంత రిస్క్ అనమాట. బెటర్ వెయిట్ ఫర్ 90 to 100 రీజన్. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే 90 to 100 రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ గైస్. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 120 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి అనమాట. అలాగే మీరు ఇప్పుడు ఇవన్నమాట స్టాక్స్, ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే సో న్యూ గ్రూప్ క్రియేట్ చేసాం డిస్కషన్ కోసం. ఏమైనా స్టాక్స్ గురించి మీకు కావాలన్నా, పర్సనల్ సజెషన్స్ కావాలన్నా, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్టాక్స్ మీద అడగొచ్చు అన్నమాట. గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో న్యూ గ్రూప్ అనమాట. ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి గైస్. మన ఓల్డ్ గ్రూప్ కొంత స్పామ్ ఎక్కువైందని చెప్పేసి న్యూ గ్రూప్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మీ ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా దాంట్లో డిస్కస్ చేసి అడగొచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మేము సో షార్ట్ టర్మ్ స్టాక్స్ లాస్ట్ మంత్లో ఆల్మోస్ట్ మేము 60-70% దాకా తీసుకున్నాం. సో లాస్ట్ ఫ్రైడే కూడా మేము మార్ఫన్ ల్యాబొరేటరీస్లో 58 రూపీస్ దగ్గర అరౌండ్గా బై చేసాం అనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 64.9 అరౌండ్ 65 లెవెల్స్ దాకా వెళ్ళింది, 12%. ఇటువంటి స్టాక్స్ మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.